యజుర్వేదము 19వ అధ్యాయం 77వ మంత్రం. ఈ మంత్రంలోని విషయము ధర్మాధర్మముల జిజ్ఞాస. పరమాత్మ ఈ మంత్రంలో చెప్పబోతున్నారు. ఓం దృష్ట్వా రూపేభ్యా కరద్రో సత్యాన్ృతే ప్రజాపతిః అశ్రద్ధామన్ృతే అదధాత్ శ్రద్ధా సత్యే ప్రజాపతిః ऋतेन सत्यमिन्द्रियं विपान शुक्रमन्धस्स इन्द्रस्येन्द्रियमिदं वयोपयोमृतं मधु. ఇందులోని ప్రతి పదార్థం ప్రజాపతి ఏ పరమేశ్వరుడు రితేన తన యథార్థ సత్య జ్ఞానముచే సత్యాన్రితే సత్యము అసత్యము సకల గుప్త లక్షణములు కలిగినటువంటి రూపములను ధర్మ అధర్మములను దృష్ట్వా తన సర్వజ్ఞత్వ రూపముకు విద్యతో ఎరింగి వ్యాకరోత్ వివిధ ప్రకారముల ఉపదేశించుచున్నాడు. ఎవడు అన్రితే అసత్యవచనములందు అశ్రద్ధాం అశ్రద్ధను అదధాత్ ధారణ మొదలించుచున్నాడు, ఆ పరమేశ్వరుడు ఉపాసనీయుడు. అంధసహ అధర్మాచరణము నుండి శుక్రం, శుక్రం అంటే శుద్ధి అనొచ్చునది, శుక్రం విపానం రక్షా సాధనము, సత్యం సత్యము, ఇంద్రియం చిత్తమును, ఇంద్రస్య పరమ ఐశ్వర్యయుక్తమైన ధర్మము, పయ అమృత సుఖధాత, అమృతం మృత్యురోగ నివారకము, మధు మాన్యమైనది యగు ఇదం ఇంద్రియం ఈ విజ్ఞాన సాధనమును ప్రజాపతి ఆ పరమేశ్వరుడు అందరికీ ఉపాసనీయ దేవుడు. ఇది ఈ పదం ప్రతిపదార్థము. ఇందులో పరమాత్మని ప్రజాపతి అని సంబోధించడం జరిగింది. ఆ ప్రజాపతి అయిన పరమాత్మ ఆయన యొక్క జ్ఞానం సత్యజ్ఞానము, ఆయన వాణి సత్యము. అలాగే ఆ జ్ఞానం చేత సత్యము అసత్యాలు కలిగినటువంటి భేదాన్ని తెలుసుకొని అసత్యాన్ని వదిలి సత్యాన్ని గ్రహించాలి. అలాగే ధర్మ అధర్మాలు కలిగినటువంటి భేదాన్ని కూడా జాగ్రత్తగా గ్రహిస్తూ అధర్మాన్ని వదిలి ధర్మాన్ని అనుసరించాలి, ఆచరించాలి. ఆ రకంగా ఎవరైతే చేస్తారో వారు ఆ పరమాత్మకు పాత్రులవుతారు. అలాగే అటువంటి పరమాత్మని మనం ధారణ చేయాలి, ఉపాసన చేయాలి. ఎలాంటి పరమాత్మ? సత్య జ్ఞానము కలిగినటువంటి పరమాత్మ, ధర్మ ఉపదేశం చేసేటువంటి పరమాత్మ. అలాంటి పరమాత్మను మనం ఉపాసించాలి అంటే వాటికి దగ్గరగా ఉండాలి. అధర్మాచారణ నుంచి విడిపడి ఈ సత్యం అనేది ఏమిటని చెప్తున్నారు? సత్యం అనేది ఒక రక్షా సాధనం అంట. మానవుడికి సత్యము ఒక రక్షా సాధనం. ఎందుకంటే ఆ సత్య జ్ఞానం చేత మనం చిత్తమును ఇంద్రియం లోలత్వం కాకుండా దాన్ని కాపాడుకొని ఆ పరమేశ్వరుడు అందించినటువంటి ధర్మ మార్గంలో నడుస్తూ మనం ఈ మృత్యు అనేటువంటి దుఃఖాన్ని నుంచి దూరమై అమృతం అనేటువంటి మోక్షాన్ని పొందుతాము. కనుక పరమేశ్వరుడే మనకు సాధనము, ముక్తికి. ఇది ఈ పదాలను అర్థము. ఇక్కడ భావార్థము. ఓ మానవులారా, మీరెల్లప్పుడూ వేదశాస్త్ర విహితమగు సత్యమును, ధర్మమును, న్యాయమును ప్రీతితో శ్రద్ధతో పాలించుడు. అది ఇక్కడ వేదం అంటే ఏమని చెప్తున్నారు? వేదం అనేది విహిత మగు సత్యం. అందుకనే వేద విహిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. వేదంలో ఏం చెప్పబడి ఉంటుంది? మానవుడు చేయవలసిన కర్మలు, చేయకూడని కర్మలు రెండింటి గురించి చెప్తుంది. అంటే వాటిని విధి నిషేధములు అంటారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం కొన్ని విధులను తప్పకుండా పాటించాలి. అలాగే కొన్ని విరుద్ధమైనటువంటి
ఆ విషయాల్ని కూడా వదిలేసి దూరంగా ఉండాలి. కాబట్టి వేదంలో విధులు నిషేధాలు కూడా చెప్పబడి ఆ విధులను పాలిస్తూ నిషేధమైన వాటిని దూరంగా ఉంటూ సత్యాన్నే గ్రహిస్తూ ధర్మాన్ని న్యాయాన్ని ప్రీతితో శ్రద్ధతో పాలించాలి. వేదోపదేశం అనుసరించుటకు ఆత్మ మన ప్రాణములన్నిటినీ పురుషార్థము కోమలము స్వభావంతో ఎల్లప్పుడూ సత్యమందే ప్రవృత్తులు కండు. వేదోపదేశాన్ని అనుసరించాలి. ఎందుకంటే వేదము మానవుల యొక్క కృతము కాదు, మానవులు వ్రాసుకున్నవి గ్రంథాలు కాదు. వేదం అనేది ఈశ్వరవాణి, అపౌరుషేయము. ఆ పరమాత్మ మానవుల యొక్క అభ్యుదయ నిశ్రేయసము కొరకు వేదవాణిని నలుగురు ఋషుల ద్వారా మనకు అందించారు. అగ్ని, ఆదిత్య, అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరస. ఈ నలుగురు ఋషుల ద్వారా 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే వేదాలు అందించారు. వాటిని అనాది నుండి అంటే సృష్టి ఆరంభము నుంచి కూడా ఈరోజు కూడా ఆ జ్ఞానాన్ని గ్రహించినటువంటి ఋషులు, మహర్షులు, యోగులు, మహాత్ములు తరతరాలకు అందిస్తూ ఈనాటి వరకు కూడా మన చతుర్యుగాల నుంచి కూడా ఈనాటి వరకు వచ్చింది. దాన్ని మనం తర్వాత తరాలు తీసుకెళ్ళటం కోసం మనం ఈ వేద జ్ఞానాన్ని తప్పకుండా అధ్యయనం చేసి నిత్యము తర్వాత తరాలకు అందించాలి. మనం గ్రహించడమే కాకుండా అందించడం చేయాలి. మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆయన వారి యొక్క గురువుల వద్ద పొందినటువంటి ఈ జ్ఞానాన్ని గ్రహించి ఆ గురువుల ఆదేశం మేరకు నేను గ్రహించిన మీ జ్ఞానాన్ని విశ్వమంతటా వ్యాపింపజేస్తాను అని ఆయన ఓంకార పతాకాన్ని పట్టుకొని కాశ్మీరులో కన్యాకుమారి వరకు ప్రయాణించి తన యొక్క సందేశాన్ని అందరికి అందించి మూఢాంధకారములు ఉన్నటువంటి మనుషులను ఉద్ధరించి సమాజాన్ని సంస్కరించి వేదానుకూలమైనటువంటి వైదిక పదవులను నడిపించి వైదిక ధర్మాన్ని స్థాపించి ఆయన ఎంతో కృషి చేసి జీవితాన్ని త్యాగం చేసి పరమహంసగా వెళ్ళిపోయారు. ఆయన యొక్క లక్ష్యాల్ని మనం తీసుకొని వాటిని సంపూర్ణం చేయడం కోసం, ప్రచారం చేయడం కోసం మనం కంకణబద్ధులమై సంకల్ప ధీరులమై మనం ప్రచారం చేయాలి. చేస్తున్నాము. ఈ ఆర్యవేద ప్రచార సంఘం నుంచి మేము ఇదే ప్రయత్నం చేసి అందరూ చేయాలని ఆశిస్తున్నాము. ఎవరైనా ఇక్కడికి వచ్చేసి వేద జ్ఞానాన్ని పొందవచ్చు. దానికి ఎలాంటి మూల్యం చెల్లించిన అవసరం లేదు. స్వయంగా వచ్చి మమ్మల్ని ఆశ్రయించి మేము పొందిన జ్ఞానం మీకు అందజేయడం మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఓ మీకు ఇష్టం.